వెల్కమ్ టు ధనాధన్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ అనేది చూద్దామండి. ఓకే, మీకు నిన్న ఒక క్వశ్చన్ ఇచ్చాను కదండి, దానికి ఆన్సర్ ఏంటో కూడా చూద్దాము. హూ బికమ్స్ ది 86th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా? భారతదేశ 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే శ్రీహరి గారు వచ్చేసి 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ అవ్వడం అయితే జరిగింది. ఇతను వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన. శ్యామ్ నిఖిల్ గారు చూసుకుంటే మనకి ఈయన 85వ గ్రాండ్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఈయన కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆయన. వైశాలి రమేశ్వన్ బాబు గారు వచ్చేసి 84వ చెస్ గ్రాండ్ మాస్టర్ అండి. ఆమె కూడా వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆమె. ఇవి కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఆదిత్య సుమంత్ గారు వచ్చేసి ఈయన 83వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఈయన వచ్చేసి మనకి మహారాష్ట్ర స్టేట్ కి చెందిన ఆయన. లాస్ట్ 3 మెంబర్స్ గ్రాండ్ మాస్టర్స్ ముగ్గురు కూడా మనకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే. అవి కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఓకే, ఈ రోజు ఇంపార్టెంట్ స్టడీస్ చూసుకుంటే మనకి వచ్చేసి వాస్కో డి గామా కేమ్ టు ఇండియా, దట్ ఈస్ కాల్డ్ ఇట్ as కాలికట్ కు రావడం అయితే జరిగింది. 20th of May 1498 లో వచ్చేసి ఫైనల్లీ రీచ్ టు ది కాలికట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫైనల్లీ డిస్కవర్ ది సీ రూట్ టు ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు అండి. భారతదేశానికి ఫస్ట్ వచ్చిన యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్ వాళ్ళండి. సెకండ్ వచ్చింది ఎవరు? మనకి వచ్చేసి డచ్ వాళ్ళని చెప్పుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళని చెప్పొచ్చు. ఫోర్త్ వచ్చేసి మనకి డెయిన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి రావడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ వచ్చి లాస్ట్ వెళ్ళిపోయింది ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళని చెప్పుకోవచ్చు అండి. అయితే ఫైనల్లీ ఈ రీచ్ టు ది కాలికట్ వచ్చేసి మనకి 20th of May, అది ఈ రోజు అని చెప్పుకోవచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి హిస్టరీ పాయింట్ ఆఫ్ లో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుమిత్రా నందన్ పంత్ గారు జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి హిందీ లాంగ్వేజ్ గాను ఫర్ ది ఫస్ట్ టైం ఇతను విన్ అవ్వడం అయితే జరిగింది. ఈ రోజు అతని యొక్క బర్త్ యానివర్సరీ అండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. May 2020 1900 లో వచ్చేసి ఇతను జన్మించారు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఈయనకు వచ్చేసి జ్ఞానపీఠ్ పురస్కారం అనేది రావడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో అంటే మనకి 1969 లో రావడం అయితే జరిగింది. ఏ లాంగ్వేజ్ కంటే హిందీకి సంబంధించి ఫస్ట్ జ్ఞానపీఠ్ పురస్కారం అవార్డు అందుకున్న ఫస్ట్ పర్సన్ చెప్పుకోవచ్చు అండి. రీసెంట్ గా వినోద్ కుమార్ శుక్లా గారు వచ్చేసి 12వ పర్సన్ హిందీ లాంగ్వేజ్ సంబంధించి అందించడం అయితే జరిగింది. ఆయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన ఆయన. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది సుమిత్రానందన్ పంత్ గారికి వచ్చేసి 1961 లో వచ్చేసి పద్మభూషణ్ అవార్డు అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఆయన యొక్క బర్త్ యానివర్సరీ కాబట్టి ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి బిపిన్ చంద్రపాల్ గారికి సంబంధించి కూడా ఈ రోజు బర్త్ యానివర్సరీ. ఎక్స్ట్రీమిస్ట్ లో తీసుకుంటే హీ వాజ్ వన్ ఆఫ్ ది లీడర్ అని చెప్పుకోవచ్చు. లాల్ బాల్ పాల్ అంటారు కదండి. ఓకేనా, లాల్ బాల్ పాల్ అంటే లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ గారు వచ్చేసి వినడం అయితే జరిగింది. వీళ్ళ ముగ్గురులో వచ్చేసి మనకి వీళ్ళ ముగ్గురిని ట్రయో అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు వచ్చేసి మనకి 1907 లో వచ్చేసి సూరత్ స్పిట్ లో వచ్చేసి మనకి ఎక్స్ట్రీమిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడరేట్స్ కింద డివైడ్ అవ్వడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఇతన్ని ఆఫ్టెన్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ రెవల్యూషనరీ ఐడియాస్ ఇన్ ఇండియా అని కూడా వీళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎస్ఎల్వికి సంబంధించిన ఇస్రోకి సంబంధించిన 101 మనకి మిషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది పిఎస్ఎల్వికి సంబంధించి C61 అని తెలుసండి. మనకి C60 వచ్చేసి మనకి ఏంటి స్పాడెక్స్ మిషన్ అనే దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి స్పాడెక్స్ మిషన్ అనేది సక్సెస్ అయిందండి. ఓకేనా, ఇది వచ్చేసి సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే 61 మిషన్ అనేది థర్డ్ స్టేజ్ లో వచ్చేసి మనకి ఫెయిల్ అయిందండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. వి నారాయణ్ గారు మనకి ఇస్రో చైర్పర్సన్ గా వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఆయన యొక్క లాంచ్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ థర్డ్ స్టేజ్ లో ఒక మాల్ ప్రాక్టీస్, ఒక ఎర్రర్ అనేది రావడం అయితే జరిగింది. ఫైనల్ గా ఈ ఏదైతే ఇది ఉందో ఇది మనకి విఫలమైంది అని చెప్పుకోవచ్చు అండి. వన్ ఆఫ్ ది సాడ్ న్యూస్ ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి పిఎస్ఎల్విని వర్క్ హార్ట్స్ ఆఫ్ ఇస్రో అని పిలుస్తూ ఉంటారు. మాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది వచ్చేసి మనకి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు అండి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మిషన్ వచ్చేసి ప్లేస్ రెడ్ది మనకి తీసుకుంటే 696.2 కిలోగ్రామ్స్ వచ్చేసి మనకి ఇది ఉండడం అయితే జరిగింది. ఓకే, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 9 వచ్చేసి సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్ లోకి వచ్చేసి లాంచ్ చేయాలని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. బట్ ఫైనల్ గా వచ్చేసి ఇది థర్డ్ స్టేజ్ లో వచ్చేసి ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇస్రోకి సంబంధించి 100th లాంచ్ అంటే మనకి స్పాడెక్స్ అది C60 అని చెప్పుకోవచ్చు. అది సక్సెస్ అయింది. 2 శాటిలైట్స్ కనెక్ట్ చేశారు. డాకింగ్ టెక్నాలజీలో మనకు వచ్చేసి ఇండియా 4th కంట్రీగా రీచ్ అవ్వడం అయితే జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఇది వన్ ఆఫ్ ది సాడ్ న్యూస్ ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చు అండి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. నెక్స్ట్ చూసుకుంటే చైనా లాంచెస్ 12 AI satellites టు బిల్డ్ వరల్డ్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్
ఇన్ ఆర్బిట్ అంటున్నారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం వచ్చేసి చైనా వాళ్ళు ఏం చేశారు అంటే వరల్డ్ అనే ఫస్ట్ సూపర్ కంప్యూటింగ్ ఆర్బిట్ అనే దాన్ని వచ్చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. చైనా లాంచెస్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ పవర్డ్ శాటిలైట్స్ ఆన్ వచ్చేసి మనకి లాంగ్ మార్చ్ 2D రాకెట్ లో వచ్చేసి వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ది వరల్డ్స్ సూపర్ కంప్యూటర్ ఇన్ ఆర్బిట్. మనకి ఆర్బిట్ లో ఒక సూపర్ కంప్యూటర్ అనే దాన్ని ఇన్బిల్డ్ చేయడం కోసం వీళ్ళు దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి కీ పాయింట్ కింద ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకుంటే మాల్దీవ్స్ ఇండియాకి సంబంధించి మనకి 13 MOUs అనేది చేసుకోవడం అయితే జరిగింది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేది చేసుకోవడం అయితే జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మాల్దీవ్స్ కి సంబంధించి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మేజర్ గా వచ్చేసి 100 మిలియన్స్ వచ్చేసి మనకి గ్రాంట్ అనేది అందించడం అయితే జరిగింది. రూఫియా అంటే మనకి మాల్దీవ్స్ కి సంబంధించిన కరెన్సీ రూఫియాలో వచ్చేసి 100 మిలియన్ గ్రాంట్ అందించారు. అప్రాక్సిమేట్లీ వచ్చేసి 53.3 crores వచ్చేసి మనకి అందించడం అయితే జరిగింది. ఒక గ్రాంట్ కింద ఇండియా అనేది అందించడం అయితే జరిగింది. లోన్ అంటే రీపేమెంట్ ఉంటుందండి, గ్రాంట్ అనేది రీపేమెంట్ ఉండదు. 100 మిలియన్ రియాల్స్ రిఫియా అనేది అందించడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకి ఫారెన్ మినిస్ట్రీ ఆఫ్ మాల్దీవ్స్ కి సంబంధించి అబ్దుల్లా ఖలీల్ గారు వచ్చేసి ఇందులో సైన్ చేసుకున్నారు. ఇండియాకి సైన్ నుంచి మనకి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేసి హై లెవెల్ కమిషనరేట్ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరు కలిసి ఒక MOU కూడా చేసుకోవడం అయితే జరిగింది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఎట్ ప్రెసెంట్ మాల్దీవ్స్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా మహమ్మద్ ముజీజ్ వచ్చేసి ఉండడం అయితే జరిగింది. మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి మాలే అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఎన్ని MOUs చేసుకున్నారంటే మనకి 13 చేసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ ఆలివ్. ఆపరేషన్ ఆలివ్ అనేది మనం క్లియర్ గా చూసుకుంటే రెడ్ టాటిల్స్ ని ఏవైతే ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం కోసం ఆపరేషన్ ఆలివ్ అనే దాన్ని మనకి ప్రారంభించడం అయితే జరిగింది. అండ్ మెరైన్ కన్జర్వేషన్ సక్సెస్ఫుల్లీ బై ది ఇండియన్ కోస్ట్ గార్డ్స్. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు ఏవైతే ఆలివ్ రెడ్ టాటిల్స్ ఆర్ ఆలివ్ టాటిల్స్ అనేవి ఉంటాయో వాటిని కన్జర్వ్ చేయడం కోసం తీసుకువచ్చారు. ఓకే, ఆపరేషన్ ఆలివ్ అనేది సక్సెస్ అవ్వడం అయితే జరిగింది. నియర్లీ వచ్చేసి 6.98 lakh ఆలివ్ రెడ్లీ టాటిల్స్ అనే వాటిని వచ్చేసి 2025 కి సంబంధించి వాళ్ళు సేవ్ చేశారంటండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఈ నెంబర్ కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అంటే అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకి 7 lakhs ఆలివ్ రెడ్ టాటిల్స్ వచ్చేసి సేవ్ చేయడం అయితే జరిగింది. ఆలివ్ రెడ్ టాటిల్స్ అంటే ఖచ్చితంగా గుర్తుండాల్సిన స్టేట్ వచ్చేసి ఒడిశా అని చెప్పుకోవచ్చు అండి. రిషికుమిలియా రివర్ దగ్గర మౌత్ దగ్గర వచ్చేసి వీళ్ళు ఇనిషియేటివ్ అనే దాన్ని మేజర్ గా హైలైట్ చేయడం అయితే జరిగింది. ఎస్ సార్, మిషన్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎవరు ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్స్ వాళ్ళు వచ్చేసి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అంటే మనకి 1st of February ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రైసింగ్ డే కింద కూడా ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకుంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ లో ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ డ్రిల్డ్ ఇన్ ది దిరాంగ్ అనే ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్ లో ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ అనే దాన్ని ఒక బావి లాంటిది వచ్చేసి డ్రిల్ చేయడం అయితే జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పుకోవచ్చు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ హిమాలయన్ స్టడీస్ వాళ్ళు బేస్డ్ ఈటానగర్ కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ లో ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనేది అచీవ్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా వాళ్ళు వచ్చేసి ఒక హోల్ అనే దాన్ని కూడా డ్రిల్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్ గా జియోథర్మల్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అని కూడా చెప్పుకోవచ్చండి. ఎక్కడ అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సూడాన్ అపాయింట్స్ కమిల్ ఇద్రీస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ 2023 సివిల్ వార్. అక్కడ సివిల్ వార్ అనేది జరుగుతుంది 2023 ఆ టైంలో వచ్చేసి 22 ఆ టైంలో. అయితే అది ఎండ్ అయిపోయిన తర్వాత సివిల్ వార్ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి సూడాన్ కి సంబంధించి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేశారు. ఎప్పుడు సివిల్ వార్ కంప్లీట్ అయ్యాక ఎవరు కమిల్ ఇద్రీస్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సూడాన్ మిలిటరీ చీఫ్ వచ్చేసి మనకి అబెల్ ఫతా బుర్హాన్ వచ్చేసి అతను వచ్చేసి ఫైనల్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఆర్మీ చీఫ్ కమిల్ ఇద్రీస్ గారిని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ సివిల్ వార్ ఎరప్టెడ్ ఇన్ 2023 లో సివిల్ వార్ వచ్చింది. ఎస్, దాని తర్వాత వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేశాడు. అట్ ప్రెసెంట్ మనకి సూడాన్ క్యాపిటల్ అనేది చూసుకుంటే ఖార్తూమ్ అనేది వచ్చేసి మనకి సూడాన్ క్యాపిటల్ గా ఉండడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అవార్డీ విన్నర్ వచ్చేసి మనకి సరోజ్ ఘోష్ పాస్డ్ అవే. ఇతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇతను వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సైన్స్ మ్యూజియం మూవ్మెంట్, ఫాదర్ ఆఫ్
ఇండియన్ సైన్స్ మ్యూజియం మూవ్మెంట్ కి వచ్చేసి ఇతని పితామహుడు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అతను వచ్చేసి ఎక్స్పైర్ అయ్యారు. ఎక్కడంటే సియాటెల్ యుఎస్ లో ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ మ్యూజియం లో ఈ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ అని చెప్పుకోవచ్చు. ఇది 1978 లో వచ్చేసి మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ వాజ్ వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్ అని చెప్పుకోవచ్చు. అందుకోసం ఫాదర్ ఆఫ్ సైన్స్ మ్యూజియం మూవ్మెంట్ కి ఇతనే ఫాదర్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎవరు అంటే సరోజ్ ఘోష్ గారు వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మశ్రీ వచ్చేసి 1989 లో రావడం అయితే జరిగింది. అండ్ పద్మభూషణ్ వచ్చేసి 2007 లో వచ్చేసి ఇతనికి రావడం అయితే జరిగింది. దట్ ఇస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. ఈ రోజు వచ్చేసి ఇతను వచ్చేసి 18th రోజు చనిపోయారండి. ఇతను వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్పర్సన్ ఎంఆర్ శ్రీనివాసన్ పాస్డ్ అవే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతను ఈ రోజు 20th of May రోజు వచ్చేసి ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఎంఆర్ శ్రీనివాసన్ వచ్చేసి పైనింగ్ ఫిగర్ ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి మనకి ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కి వచ్చేసి ఇతను వర్క్ చేయడం అయితే జరిగింది. ఫైనల్ గా ఇతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగిందండి. ఎస్, హోమ్నీ బాబా గారితో కలిసి ఇతను వర్క్ చేశారు కూడా. ఎస్, ఫైనల్ గా వచ్చేసి ఇతను ఎక్స్పైర్ అయ్యారు. 1987 లో వచ్చేసి మనకి అటామిక్ ఎనర్జీ కమిషన్ కి వచ్చేసి చైర్పర్సన్ గా చీఫ్ చైర్పర్సన్ గా కూడా వర్క్ చేయడం అయితే జరిగింది. బట్ ఇండియా లాస్ట్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎస్, ఈయన మనకి వచ్చేసి ఇండియాకి సంబంధించి న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి ఎస్ ఈజ్ సర్వీసెస్ మెమొరబుల్ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఇతను ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. పద్మశ్రీ వచ్చేసి 1984 లో వచ్చిందండి. పద్మభూషణ్ వచ్చేసి 1990 లో రావడం అయితే జరిగింది. పద్మ విభూషణ్ వచ్చేసి 2015 అండి. 84, 90, 2015 ఈ 3 అవార్డ్స్ కూడా మనకి పద్మ అవార్డ్స్ 3 అవార్డ్స్ కూడా ఇతను విన్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, వన్ ఆఫ్ ది సాడెస్ట్ న్యూస్ ఫర్ ది ఇండియా అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రం ప్రతిరోజు కూడా ఒక న్యూస్ లో ఉంటుందండి. తెలంగాణకి సంబంధించి ఇందిరా గిరి జల వికాసం అని చెప్పేసి ఒక స్కీమ్ అనే దాన్ని తెలంగాణలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎవరు అంటే తెలంగాణకి సంబంధించిన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దీన్ని ప్రారంభించారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. బట్టి విక్రమార్క గారు ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, అతను కూడా ఉండడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ కి ఏంటి అనేది ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఏ యాంకర్ ఇంట్రడ్యూస్డ్ బై ది అస్సాం గవర్నమెంట్? అస్సాం గవర్నమెంట్ రీసెంట్ గా ఒక ఏ యాంకర్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ ఏ యాంకర్ ఏంటి అనేది చెప్పేసి ఈ క్వశ్చన్ కి ఒకసారి కామెంట్ అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో ఒకసారి పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎవ్రీడే వచ్చేసి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది క్విక్ రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. మీరు రెగ్యులర్ గా ఈ వీడియోస్ ని ఫాలో అవ్వండి. మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసి 10 to 15 minutes ఆ డ్యూరేషన్ లో వచ్చేసి మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ లో ఈ ర్యాపిడ్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చేసి మా టీం అంతా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ ని మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.